దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని మా యొక్క హృదయాలను తెరిచి మీ వాక్యం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ సహవాసంలో, పరిశుద్ధాత్మ పరిచర్యలో మేము బలపడునట్లుగా మేమందరం కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అద్భుతాలు పొందుటకు తగినంత విశ్వాసము కలిగి ఉండటం. హౌ టు హ్యావ్ ఫెయిత్, ఇనఫ్ ఫెయిత్ టు ఎక్స్పీరియన్స్ అవర్ మిరకల్స్. ప్రియులారా, మన అందరి జీవితాల్లో ముందుగా మనం అద్భుతాలు అనే మాటను గురించి ఆలోచన చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. వాట్ ఈస్ ఎ మిరకల్? అద్భుతం అనగానే సాధారణంగా మనకు అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే, మానవ శక్తికి మించిన కార్యం ఏదైతే ఉంటుందో అదే ఒక అద్భుతం. మనము మానవ శక్తితో చేసినవి, సాధించుకున్నవి, కానీ మానవ శక్తికి మించినవి అయితే అవి అద్భుతాలు. ఉదాహరణగా 1,00,000 రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి 50,000 ఖర్చు అయ్యేటువంటి ఒక బైక్ను కొనుక్కుంటే అది అద్భుతం కాదు. అది తాను ఒక గుడ్ అచీవ్మెంట్, ఒక మంచి అచీవ్మెంట్ అన్నమాట. కానీ అదే ఒక 10,000 రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదించే బైక్ కొనుక్కోగలిగినాడంటే అది చిన్న విషయం కాదు. అది దాదాపుగా అద్భుతంతో సమానం. ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రియులారా, మనం మన యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మనకు అనేక మంది సహాయం చేస్తూ ఉంటారు. మనకు ఆరోగ్యం కూడా కుదుట పడుతూ ఉంది. కానీ ఎటువంటి వైద్య సహాయం లేకపోయినా కూడా, ఎటువంటి మానవ ప్రమేయం లేకపోయినా కూడా నీకున్నటువంటి అనారోగ్యము వెళ్ళిపోతే అది ఒక అద్భుతం. మానవ ప్రమేయం లేకుండా జరిగినప్పుడు మన అందరి జీవితాల్లో ప్రియులారా, అద్భుతాలు అందరికీ అవసరమే. కొందరికి ఒక అద్భుతం అవసరం, కొంతమందికి అనేక అద్భుతాలు అవసరం. at a given point of time, at any given point of time, every person is in need of a miracle. ఈరోజు మనం ఈ మాట మాట్లాడుకొని ఉండగా మీకే కాదు, నాకు, మనందరికీ కూడా అద్భుతాలు అవసరం ప్రియులారా. ఏదో ఒక విషయంలో అద్భుతాలు అవసరం. కొంతమందికి ఉద్యోగం రావాల్సిన విషయంలో అద్భుతం అవసరం. కొంతమందికి వివాహము జరగటానికి దేవుని యొక్క సహాయం విషయంలో అద్భుతం అవసరం. కొంతమందికి సంతానం విషయంలో అద్భుతం అవసరం. కొంతమందికి మీ కుటుంబ సమస్యలలో అద్భుతం అవసరం. కొంతమంది చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి వాతావరణంలో అద్భుతం అవసరం. కొంతమందికి ఫైనాన్షియల్గా అద్భుతం అవసరం. కొంతమందికి రిలేషన్షిప్స్ విషయంలో అద్భుతాలు అవసరం. we all need miracles. అయితే ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, అద్భుతాలు అవసరమని తెలుసుకున్నటువంటి మనము తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎవ్రీ మిరకల్ ఈజ్ రెడీలీ అవైలబుల్ అండ్ విల్ బి ఫ్రీలీ గివెన్ టు ఎనీబడి హూ విల్ ట్రస్ట్ గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచిన ఎవరికైనా కూడా ఉచితముగా ఏ అద్భుతమైనా కూడా దేవుని ద్వారా పొందుకోగలరు. కానీ అలా కనిపించడం లేదు, అలా జరగటం లేదు. దేవుని ద్వారా పొందుకోగలమని తెలిసినప్పటికీ కూడా నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ మిరకల్. కొంతమంది సంవత్సరానికి 1, సంవత్సరానికి 2 అద్భుతాలు అనుభవిస్తూ ఉన్నారు. మరి కొంతమంది 5 సంవత్సరాలకు ఒకసారి అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవునిలో బలంగా ఉన్నవారు ప్రియులారా, నెలకు 1 కానీ, వారానికి 1 కానీ, రోజు కూడా అనుభవించడం అతిశయం కాదు, ఆశ్చర్యం కాదు. సో ఈరోజు ప్రియులారా, మన కొరకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాక్టికల్ సర్మన్, ఈ యొక్క వర్తమానాన్ని మీ మనసులో ఉంచాలని కోరుతున్నాను. ఏ విధంగా మనము మన కొరకు దేవుడు ఉంచినటువంటి అద్భుతాలను అనుభవించగలము, దానికి తగినటువంటి విశ్వాసము ఎలా మనము మరి ఉంచుకోగలము, మరి మనం కలిగి ఉండగలమనే విషయాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వాక్యం నుంచి
46వ వాక్యం వరకు మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. క్రీస్తునందు ప్రియులారా, ఒక సింపుల్ ఇన్సిడెంట్ ఇక్కడ నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఏలియా అహాబు అనేటువంటి ఒక రాజు దగ్గరికి వచ్చి, వర్షం పడబోతా ఉంది, నీవు వెంటనే నీ యొక్క స్థలమునకు తిరిగి వెళ్ళము అనే మాట చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి అని అంటే, సరిగ్గా 3 సంవత్సరాల క్రితమే అహాబుతో ఏలియా చెప్పిన మాట ఏమిటంటే, నా సెలవు లేకుండా, నేను మాట ఇవ్వకుండా ఈ రాజ్యంలో తిరిగి వర్షము పడదు అనే మాట చెప్పాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి కరువు రాబోతుంది అని ధైర్యంగా చెబితే ఎలా ఉంటుందండి? ఎవరైనా సంతోషంగా ఉంటారా? చూడండి, 17వ అధ్యాయంలో మొదటి వాక్యం చదువుతూ ఉన్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ మాట ప్రకటించినప్పటి నుంచి కూడా అహాబు భార్య అయిన యెజబేలు ఇద్దరికీ ఏలియా అంటే పిచ్చి కోపం. ఎప్పుడెప్పుడు ఇతని మీద ప్రతీకారం తీర్చుకోవాలా అని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతన్ని చంపటానికి వీలు కలగకపోగా దేవుని ప్రవక్తలైన ఇతరులను చంపేస్తూ వచ్చారు. 18వ అధ్యాయంలో ద ఫేమస్ కర్మేల్ ఇన్సిడెంట్, కర్మేలు పర్వత అనుభవము 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ కర్మేలు పర్వతము మీద ఈ యొక్క బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలందరినీ కూడా ఒంటి చేత్తో ఓడించేశాడు ఏలియా. దానితో ఇంకా కోపం వచ్చేసింది అహాబుకు, యెజబేలుకు ఇంకా కోపం వచ్చేసి ఇతని చంపటానికని తీర్మానించుకున్నారు. ఆ సమయంలో దేవుడు చెప్పాడు ఏలియాకి ఏమని, నీవు వెళ్ళి అహాబుతో ఇక వర్షం పడబోతూ ఉంది అని చెప్పు అనే మాటను అన్నాడు. ప్రియులారా, ఏలియా వచ్చి ధైర్యంతో చెప్తూ ఉన్నాడు. అక్కడికక్కడే చంపబడగలడు, కానీ ధైర్యంతో దేవుని మాటను తీసుకుని వచ్చి అహాబుతోనూ యెజబేలుతోనూ ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మన అందరి జీవితంలో అద్భుతాలు అనుభవించటానికి కావలసిన ప్రప్రథమమైనది నేను చెప్తూ ఉన్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీరిక్విజిట్ టు ఎక్స్పీరియన్స్ ఎ మిరకల్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చే మాట మనకు అవసరం. దేవుని నుంచి వచ్చిన మాట ద్వారానే ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు అనుభవించగలవు. ప్రియులారా, ఏలియా ప్రవక్త ఈ మాట వర్షం పడుతుంది అని చెప్పటానికి కారణం ఏంటంటే, దేవుడు తనకు మరి ఒకసారి మాట్లాడాడు. ఆ మాటను చదువుదామండి. ఇప్పుడు 18వ అధ్యాయము మొదటి వాక్యం. 18వ అధ్యాయం మొదటి వాక్యాలు ఏమని రాస్తూ ఉన్నాడు, అనేక దినములైన తరువాత అనగా 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోతున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవిచ్చాడు. So one time the word of God came and told Elijah, declared that there will not be rain. And now the word from God came back again to Elijah, and now he's saying, now go and declare,
యూ విల్ హ్యావ్ రెయిన్ అగైన్. ప్రియులారా, మన అందరి జీవితాలలో అద్భుతం అనుభవించాలి అని అంటే దేవుని నుంచి వచ్చిన ఒక మాట మనకు అవసరం. ఇక్కడే ప్రియులారా కొంత సమయం మనకు అర్థం కావడానికి నేను సహాయం చేస్తాను. దేవుని నుంచి వచ్చిన మాట అంటే ఏమిటి? వర్డ్ ఫ్రమ్ గాడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఫ్రమ్ గాడ్ రెండు మనం తేడాలు చూస్తాం. ప్రియులారా, రేమా వర్డ్గా మన జీవితంలో ఒక వాక్కు బలమైనదిగా పనిచేయాలి. ప్రింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, తెల్ల కాగితం మీద నల్లగా ముద్రించబడినటువంటి అక్షరాలను, వీటిని లోగోస్గా పిలుస్తూ ఉన్నాం. లోగోస్ వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ఎ ప్రింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. బట్ వెన్ దిస్ వర్డ్ నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కానీ, దైవజనులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కానీ, నీ అంతటకు నీవు చదువుతూ ఉన్నప్పుడు కానీ, కొన్ని మాటలు చదివినప్పుడు దేవుడు స్పష్టంగా నీతో ఆ మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నట్టు నీ ఆత్మకు, నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది. ఏం జరుగుతుంది అని అంటే, ముద్రించబడినటువంటి ఆ అక్షరానికి జీవం వచ్చి, ఆ జీవమైనటువంటి ఆ వాక్కు నీ జీవితాన్ని ప్రభావితం చేయటం ప్రారంభిస్తుంది. నా లోగోస్గా ఉన్నటువంటి మాట రేమా వర్డ్గా మారిపోతుంది. రేమా అంటే అర్థం అదే ప్రియులారా, మన చర్చ్, మన మినిస్ట్రీ పేరు రేమా అనగా దేవుని నుంచి ప్రేరేపితముగా వచ్చినటువంటి వ్యక్తిగతమైన వాక్కునే రేమా వర్డ్గా పిలుస్తాం. ఏ డిక్లేర్డ్, పర్సనలైజ్డ్, ఇన్స్పైర్డ్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ రేమా. ఏ సిచ్యువేషన్ కొరకు అవసరమో, ఏ పరిస్థితి కొరకు అవసరమో ఆ మాటతో దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటను అర్థం చేసుకోవటానికి యోహాను సువార్తలో నుంచి 2 వాక్యాలను గుర్తు చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం రాస్తూ ఉన్నాడు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట. అనగా లోగోస్గా, ఆదియందు లోగోస్గా ఆ మాట ఉండింది. కానీ 12వ వచనం వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అనే మాట రాస్తూ ఉన్నాడు. 12వ వాక్యంలో జరుగుతూ ఉంది ఏంటి? మొదటి వాక్యంలో ఉన్నది లోగోస్గా ఉన్నటువంటి మాట 12వ అధ్యాయంలో శరీరధారిగా, అనగా ద వర్డ్ ఈజ్ బికమింగ్ ఫ్లెష్, ద వర్డ్ ఈజ్ బికమింగ్ రియాలిటీ. There is manifestation of the word. The word was existing, but now it is manifesting in front of the eyes. మన మధ్యలో నివసించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, రేమాగా మన మధ్యలోకి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మనందరం కూడా గుర్తించాలి, ఒక అద్భుతం పొందుకోవటానికి నీకు నాకు ఒక రేమా వాక్కు అవసరం. ప్రియులారా, 2 విధానాలుగా నేను గుర్తు చేస్తున్నాను రేమా వాక్కు. ఒకటి ప్రియులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు నీ కొరకు నా కొరకు రేమా వాక్కుగా ఇవ్వబడ్డాయి. నువ్వు వాటితో కనెక్ట్ అవ్వాలి. ఈ యొక్క వాగ్దానాలు మన యొక్క ఆశీర్వాదం కొరకు ఇవ్వబడ్డాయి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు ఒక సైన్డ్ చెక్ లాంటివి. ఒక్కొక్క వాగ్దానము ఒక సైన్డ్ చెక్ మాదిరి. ఒక సైన్డ్ చెక్ ప్రియులారా ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణగా నా అకౌంట్లో 10,000 రూపాయలు ఉన్నాయి. నేను నాకు తెలిసిన ఒక వ్యక్తికి సైన్ చేసి, ఎంటీగా అమౌంట్ రాయకుండా సైన్ చేసి ఎంటీ చెక్ ఇచ్చాను. ఆ ఎంటీ చెక్ యొక్క పవర్ ఎంత ప్రియులారా? 10,000 రూపాయలు ఆయన డ్రా చేసుకోవచ్చు. నా అకౌంట్లో ఉన్న చివరి రూపాయి వరకు ఆ చెక్ ద్వారా తను డ్రా చేసుకోవచ్చు. అయితే అదే సందర్భంలో నా అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ బ్లాంక్ చెక్, బ్లాంక్ సైన్డ్ చెక్ యొక్క పవర్ ఎంత అయింది? ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది. నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ బ్లాంక్ సైన్డ్ చెక్ యొక్క పవర్ 10 లక్షల రూపాయలు. అతను వెళ్ళి బ్యాంక్లో సరెండర్ చేస్తే, లేక బ్యాంక్ వెళ్ళి క్యాష్ కొరకు ఇస్తే వారు 10 లక్షల రూపాయలు ఇస్తారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు చెక్స్ లాంటివి. నీకు ఎంత అవసరమో ఈ చెక్ ద్వారా ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ప్రార్థనలో ఈ వాగ్దానాలను క్లెయిమ్ చేసినప్పుడు దేవుడు నీకు ఆ యొక్క వాగ్దానాల నెరవేర్పును దయచేస్తాడని గుర్తు చేస్తూ ఉంటున్నాను. చిన్నప్పుడు మనందరూ ఒక మంచి పాట నేర్చుకున్నాం కదండి, సండే స్కూల్ డేస్లో. ఏమని పాట? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, అధ్యాయము వరుస వచనము,
ఆయన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. పాడండి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము. ఆయన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. ప్రతి వాగ్దానం మనదే. ప్రతి వాగ్దానము నీ స్వంతం. వాగ్దానము చేసిన వాడు మాట తప్పనివాడు. వాగ్దానము చేసిన వాడు మాట నెరవేర్చేవాడు. అందుకని ప్రియులారా, మనకి వాగ్దానాలు తెలియాలి. ఇంకొక రీతిగా కూడా నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం కాలేదని కాదు, కానీ ఇంకా స్పష్టత కొరకు. ప్రియులారా, ఏ పరిస్థితిలో ఏ వాగ్దానం అవసరమో ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణగా, నేను అనారోగ్యముగా ఉన్నాను. అనారోగ్యముగా ఉన్నప్పుడు దేవుడు వాక్యములో నాకు ఒక మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? స్వస్థపరచు యెహోవాను నేనే, అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, నీతిమంతుడి ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఇవి వాగ్దానాలు ప్రియులరా. నేను ఈ వాగ్దానం కాకుండా వేరే వాగ్దానాన్ని నా అస్వస్థతలో నేను ప్రార్థించలేను. అంటే అసందర్భం అన్నమాట. ఉదాహరణగా, నాకు భాగ్యము సంపాదించుకున్నట్టుకు శక్తినిచ్చేవాడు ఆయనే అనేది అసందర్భం. అది నిజమే, కరెక్టే, కానీ అసందర్భం. ఎంతమందికి అర్థమవుతుందండి? డాక్టర్స్ భాషలో మీకు చెప్తాను. నాకు జ్వరం వస్తే నేనేం ట్యాబ్లెట్ వేసుకోవాలి? పారాసిటమాల్ వేసుకోవాలి. డోలో 650 కొనుక్కుంటాం, వేసుకుంటాం. నాకు జ్వరం వస్తే కడుపు నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్ నేను వాడను. జ్వరానికి ట్యాబ్లెటే నేను వాడతాను. గుండె సంబంధమైన వ్యాధి కొరకు కిడ్నీ సంబంధమైన మెడిసిన్ నేను వాడను. గుండె సంబంధమైనదే వాడతాను. నాకు కాలిలో గాయమైతే నేను చేతికి ట్రీట్మెంట్ చేయను. ఎంతమందికి అర్థమవుతుందండి? సో దేని గురించి అందుకనే ఈ యొక్క వాగ్దానాలు మనకు తెలియాలి. ఏ సందర్భంలో నేను ఏ మెడిసిన్ వేసుకోవాలి నాకు అర్థం కావాలి. చాలామందికి సీక్రెట్స్ తెలుసు ప్రియులరా, మెడిసిన్స్ చాలా తెలుసు, కానీ ఏదో గుడ్డిగా వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియులరా. పచ్చది, ఎర్రదివ్వు, బ్లూ కలర్ది ఇవ్వు. చూసారా, కొన్నిసార్లు అవగాహన లేని వారు ఆ రౌండ్ ఉంటుంది అలా చెప్తూ ఉంటారు. ప్రియులరా, దేవుని వాక్యం అలా మనం వాడకూడదు. స్పష్టత ఉండాలి. నీకు ఆ వాగ్దానం ఎలా పరిచయం అవుతుంది ప్రియులరా? చదవాలి. మన వాగ్దానాలను పుస్తకం ఫెమిలియరైజ్ కావాలి. ప్రతి దినము నీ బైబిల్ తీసి నువ్వు చదవాలి. ప్రతి దినము నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ జర్నల్ రాసుకోవాలి. నీవు ఇంపార్టెంట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన మాటలను ఇంపార్టెంట్ టిక్ వేసుకోవాలి. ఒక చక్కటి విద్యార్థి మాదిరిగా మన బైబిల్ను మనం చదువుకోవాలి పిల్లరా. అప్పుడే నీకు అవసరమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక పరిచర్య విధానం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాలను మనకు గుర్తు చేస్తాడు. హీ రిమైండ్స్ us ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ టైంలో ఏది నీకు అవసరమో ఆ మాటను ఆయన మీకు గుర్తు చేస్తాడు. ఆ రేమా వర్డ్ ప్రియులరా మన జీవితంలో మనం వాడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే మనం ఈ యొక్క వాగ్దానాల విషయంలో అశ్రద్ధ చేయకూడదు అని దయచేసి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక రెండవది ప్రియులరా, రేమా వర్డ్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. రెండవది ప్రవచన వాక్కు, ఏ ప్రొఫెటిక్ వర్డ్. ఇర్మియాకు ఒక ప్రొఫెటిక్ వర్డ్ వచ్చిందనమాట. ఒక ప్రొఫెటిక్ వర్డ్ అంటే ప్రియులరా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారు ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు వచ్చేటువంటి మాట. ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క ఆత్మాభిషేకముతో నేను కొన్నిసార్లు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటాను ప్రియులారా. అనేక ఈ 20-25 సంవత్సరాల పరిచర్య జీవితంలో కొన్ని వందల కొలది వేల కొలది ప్రవచనాలు చెప్పుచు వివాహం గురించి, సంతానం గురించి, పేర్ల గురించి, ఇళ్ళ గురించి, డబ్బు గురించి, స్వస్థతల గురించి, వారు పొందేటువంటి మరి సక్సెస్ గురించి, డిఫిట్స్ గురించి, కాషన్స్ గురించి, ఇన్స్ట్రక్షన్స్ గురించి అనేక వందల వేల
ప్రవచనాలు నేను పలుకుతూ వచ్చాను ప్రియులారా. అనేక మంది ఆశీర్వాదాలు అనుభవించారు, అందుకు మీలో చాలా మంది సాక్షులు. దిస్ ప్రొఫెటిక్ వర్డ్ వెన్ కమ్స్ ఫ్రమ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్స్ ఎ రేమా వర్డ్. దట్స్ ఎ రేమా వర్డ్. ఆ మాట మనం తీసుకొని ఆ మాటను మనం ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్. ముందుగా ఈరోజు నేను మనందరికీ చెప్పేది ప్రియులారా, మన అద్భుతం అనుభవించటానికి ముందుగా మన జీవితంలో ఉండవలసింది వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నీకు ఒక మాట కావాలి. నువ్వు వాక్యం చదవాలి, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. అందుకని నీ వాక్యం ఎంతగా నింపబడాలంటే నువ్వు నోరు తెరిస్తే వాక్యానుసారమైనటువంటి మాటలు, వాక్యానుసారమైనటువంటి భాష, వాక్యానుసారమైనటువంటి తలంపులు, వాక్యానుసారమైనటువంటి సంభాషణ, వాక్యానుసారమైనటువంటి తీర్మానాలు నీ నోట్లో నుంచి వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ప్రియ పర్ఫ్యూమ్ లాంటిది ఇది నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడ్డము, సువాసనతో సెంట్తో నింపబడ్డం లాంటిది. సెంట్ నువ్వు దాచలేవు. ఆ సెంట్ అనేది బయటకు వస్తానే ఉంటుంది. ఇక నీ జీవితంలో ఆ పరిమళ సువాసన అవసరం ప్రియులరా. మన జీవితంలో ఈ రేమా వాక్కును బట్టి మనము ఆలయ నిర్మాణ పనులు మనం చేస్తున్నాం. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ వీ హ్యావ్ టేకన్. హగ్గైలో దేవుడిచ్చినటువంటి మాటలను బట్టి నీవు పర్వతములెక్కి మందిరాన్ని నిర్మిస్తావు అనే మాటను ఆ దేవుడు మనకు చెప్పాడు. హగ్గై గ్రంథంతో ఆ మాటను పట్టుకున్నాం, మనం వెళ్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ మాటను మీకు తెలియజేస్తాను పిల్లలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వాక్యంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఈ మాట ఒక ప్రవచనముగా మనకు వచ్చింది. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టుగా సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేది. ప్రభు మనతో మాట్లాడాడు. పర్వతం మీద అన్నిటికంటే ఉన్నతముగా మీరు కడతారు అని ప్రభు చెప్పాడు పిల్లలు. అందుకని మనం కడతా ఉన్నాం. రేమా వర్డ్ విల్ రిలీజ్ ద పవర్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఏలియా కూడా దేవుని వాక్కును తీసుకొని ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక రెండవది ప్రియులారా, అద్భుతాలు పొందుటకు అనుభవించుటకు మనకు ఉండవలసిన రెండవది ప్రార్థన. అనగా ఒక ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ మనకు అవసరం ప్రియులారా. ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు? అహాబును ప్రకటించిన, అహాబుతో వర్షం పడబోతా ఉంది అని ప్రకటించిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి కర్మేల్ పర్వతంకి వెళ్ళి మోకాళ్ళ మధ్యలో తన తలను, తన ముఖాన్ని పెట్టుకొని దేవుని వైపు చుట్టం ప్రారంభించాడు. హీ హాజ్ డిక్లేర్డ్ ద వర్డ్ బట్ నౌ హీ ఈస్ బ్యాక్ టు హిస్ ప్రేయర్ క్లాజెట్. ప్రార్థన గదిలోనికి పర్వతం మీదకి ఎక్కి ముఖమును తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రియులారా, మన జీవితంలో మనం చేయాల్సిందే. దేవుడి నుంచి మనకు వచ్చిన మాటను మనము ప్రార్థనతో తడపాలి. ఆమేన్. ప్రార్థనతో ముంచెత్తాలి ప్రియులారా. ఎంతకైనా ప్రార్థించాలి. దేవా, ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చావు, ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రియులారా ప్రభువా నువ్వు జరిగించు, నీ మాట నెరవేర్చు. ఒక మంచి మాట నేను మీకు చూపిస్తాను ప్రియులారా. 103వ కీర్తన దయచేసి చూడండి. 103వ కీర్తన 20వ వచనం ప్రియులారా. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ప్రియులారా, యెహోవా దూతలారా అనే మాటను సంబోధిస్తూ ఉన్నాడు. మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య చేసే దూతలు మన కొరకు ఏ విధంగా సహాయం చేస్తారనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు దేనికి లోబడతారు, దేన్ని నెరవేరుస్తారంటే అంటూ ఉన్నారు, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు వారలారా. ద ఏంజల్స్ fulfill the word of God. They will not fulfill anybody's opinion, anybody's feeling. నాకు ఇలా అనిపిస్తూ ఉంది, ఇలా ఆలోచిస్తున్నాను, ఇది జరిగితే బాగుండు, అలా ఇలాంటివన్నీ పట్టుకోరు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను తీసుకొని, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా మాటను ప్రకటిస్తావో, that's when the ministerial angels take the word of God and manifest the word of God. మన జీవితంలో ఆ మాట నెరవేర్చడానికి పరిచర్య చేసే దూతలు మన దగ్గర ఉన్నారు ప్రియులారా. అందుచేతనే మనము దేవుని యొక్క వాక్యము మన నోటిలో, మన హృదయంలో ఉండాలి. ప్రార్థన ద్వారా ఆ మాటలను మనం పలకాలి, విశ్వాసంతో మనం పలుకుతూ ఉండాలి.
కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. ఈ మాట నీ జీవితంలో పదే పదే నింపుకునే కొలది నువ్వు విశ్వాసంలో బలపడతావు. యూ విల్ బికమ్ ఏ ఫెయిత్ జాయంట్. ఒక విశ్వాసపు గొప్ప వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నీ జీవితంలో ప్రార్థన ద్వారా, వాక్యం చదువుట ద్వారా, నీవు నింపుకొనుట ద్వారా నీవు ఇక ఓడిపోయేదానికి చాలా దూరంగా ఉంటూ నిత్యము గెలుస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావని నేను గుర్తు చేస్తున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ప్రియులారా దేవుని వాక్కు ప్రాముఖ్యం. వాక్కు తర్వాత మనము ప్రార్థన, డివైన్ వర్డ్ ఫ్రమ్ గాడ్, డివైన్ ప్రేయర్. మన జీవితంలో ఆ ప్రార్థన, ఆ పోస్చర్ టు రిసీవ్. ప్రియులారా, మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకోవటం 2-3 విషయాలను సూచిస్తూ ఉంది. ఒకటి, అబ్సల్యూట్ సరెండర్ టు గాడ్. ఏలియా ఏం చేస్తున్నాడు? ప్రభువా, నేనైతే మాట చెప్పాను కానీ చేయాల్సింది మాత్రం నువ్వే, నేను కాదు కదా, నువ్వే వర్షం కురిపించాలి. ఏలియా మాట ప్రకటించగలడు, వర్షం తెప్పించగలడా? వర్షం తెప్పించలేడు ప్రియులారా, వర్షం తెప్పించాల్సింది దేవుడే. అందుకనే ఏలియా ఏం చేస్తున్నాడు? హీఈస్ అబ్సల్యూట్లీ సరెండరింగ్ టు గాడ్. He's saying, God, you're sovereign. I am nothing. You're sovereign. నువ్వు సార్వభౌముడివి, నీకే అన్ని సాధ్యము, నాకు కాదు. ప్రియరా, మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకోవటము, నేను చాలా చిన్నవాడిని, నా నిస్సహాయతను నీ దగ్గర ప్రకటిస్తూ ఉన్నాను అని చెప్పడానికి సూచన. ప్రియరా, మన జీవితంలో ఈ హ్యూమిలిటీ ఉండునుగాక. ఆమెన్. ఎంత గొప్పవారం అవుతూ ఉన్నప్పటికీ, ఎంత బలవంతులు, ఎంత ధనవంతులు అవుతూ ఉన్నప్పటికీ, మన జీవితంలో తగ్గింపు మనస్సు మనం ఎప్పుడు కూడా మీరకుండుదుముగాక. ఆమెన్. దీనత్వమును మీరు వస్త్రము వలె, అలంకారము వలె ధరించుకొనుడి అనే మాటను ప్రభు మన కొరకు రాస్తూ వచ్చాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. రెండవది ప్రియులారా, అయితే మూడవది చాలా ప్రాముఖ్యం. ఏం చేస్తూ ఉన్నాడు? ఏలియా తన యొక్క సేవకుని పిలిచి ఏమైనా బయట జరుగుతుందేమో చూసిరా అని పంపించాడు. మెరక ఎక్కి ఆ యొక్క గెహాజీ, సేవకుడైనటువంటి గెహాజీ మెరక ఎక్కి చూసినప్పుడు ఏమీ అవ్వట్లా. 7 సార్లు పంపించాడు ఏలియా. 7 సార్లు కూడా ఏమీ జరగలేదు. 6 సార్లు ఏమీ జరగలేదు. 7వసారి మాత్రం కొంచెం చిన్న మేఘము కనిపిస్తూ ఉంది. మూడవదిగా మనకు ఉండాల్సింది ప్రియులారా, మన జీవితంలో డివైన్ పేషెన్స్, ఓర్పు, ఓపిక చాలా అవసరం. మనిషికి లేనిది కావలసింది అదే, మనకి ఇష్టము లేనిది మనకు అవసరమైంది కూడా అదే. పేషెన్స్, వెయిట్ చేయాలి ప్రియులారా. అనేక సార్లు మన యొక్క తొందరపాటు చర్యల వల్ల అనేక ఆశీర్వాదాలకు మనం దూరం అవుతూ ఉన్నామని చెప్పక తప్పదు. ఆలస్యమయ్యే కొద్దీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని ముందుగా నేను నిర్ణయించుకొని ప్రార్థించడం ఆపేసిన వారు చాలామంది ఉన్నారు. దేవుడికి కార్యం జరిగించడేమో అనుకున్న వారు ఇక దేవుని వైపు కనిపెట్టడం ఆపివేశారు. ప్రియరా, అద్భుతాలు చేయాలంటే దేవుడు ఎప్పుడైనా చేస్తాడు. సంతానం ఇవ్వాలనుకున్న ప్రభువు నీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మానవ నైజం ఏం చెప్తూ ఉందంటే, ఒక 40 years దాటితే, 45 సంవత్సరాలు దాటితే, 50 సంవత్సరాలు దాటితే ఇక పిల్లలు పుట్టరేమో అనుకొని ఆ వయసు వచ్చిన తర్వాత ఇక సంతానం లేనటువంటి వారు ఇక సంతానం గురించి ఆలోచించడం ఆపేస్తారు. ప్రియులారా, అబ్రహాముకు 99 సంవత్సరాలు దేవుడు సంతానం ఇవ్వలేదా? నీకు ఇవ్వలేడా? ఓపిక కావాలి. మనకు ఓపిక కావాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ ఓపిక చాలా అవసరం. మార్కు సువార్త 4వ అధ్యాయానికి రండి. ఒక మంచి మాటను యేసుక్రీస్తు ఉపమానంలో చెప్తూ ఉంటున్నాడు. 4వ అధ్యాయము 26వ వాక్యం నుంచి. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. ఈ మాట మీరు గమనించారా? విత్తనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వాక్యం, వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలుచునను చెప్తూ ఉన్నాడు. 28వ వచనములో మొదట మొలక, తరువాత వెన్ను, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ప్రియులారా, దెర్ ఈస్ ఎ టైమ్ ప్రాసెస్ ఫర్ దిస్.
It doesn't happen at one day, in one day. There is a time process. ఒక విత్తనము చల్లిన తర్వాత ప్రియులరా అలాగే కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడా, ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా? ఎవరు చూడరు ప్రియులరా, మనందరికీ తెలుసు. A farmer doesn't just keep waiting. He just goes on about his life. తను చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాడు, తను చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసుకొని వెళ్తూ ఉంటాడు ప్రియులరా. సమయం వచ్చినప్పుడు ఆ యొక్క విత్తనంలో నుంచి జీవము బయటకు తన్నుకొని వస్తుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఈ పేషెన్స్ గురించి మనం చాలా ప్రాక్టీస్ చేయాలి ప్రియులరా, మనందరం ప్రాక్టీస్ చేయాలి. ఓపిక. కొంతమంది మీ జీవితంలో రక్షణ లేని భార్య కొరకు, రక్షణ లేని భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉండవచ్చేమో. ఎన్ని సంవత్సరాలైనా కూడా అవటం లేదని మీరు బాధపడుతున్నారేమో. కంగారు పడవద్దండి, ఓపిక పెట్టండి, మారతారు. ఉద్యోగం రాలేదని, సంతానం కలగలేదని, వివాహము అవ్వలేదని, ఇంకోటి జరగలేదని కంగారు పడవద్దు. సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నిటినీ అందంగా తీర్చిదిద్దాడు. లెట్ us లెర్న్ టు హ్యావ్ పేషెన్స్. అదే దేవుడు చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు, మన ముందున్న పరుగు పందెంలో ఎలా పరిగెట్టాలండి? ఓపికతో పరిగెట్టండి, ఓపికతో. నేను ఇంతకుముందు కూడా ఈ మాట వచ్చినప్పుడు ప్రస్తావించాను పిల్లలు. కర్నూల్లో ఆనంద్ టాకీస్ నుంచి బ్రిడ్జ్ కింద నుంచి పోతేనే లెఫ్ట్ సైడ్లో ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టింటారు. ఆయన ఎవరు బలపెట్టాడు పేరు, ఓపిక మ్యారేజ్ బ్యూరో అంట. ఓపిక. నేను ఫస్ట్ టైం చూసి ఇదేంద్ర ఇట్లా కూడా పెడతారా అంటే, ఆల్రెడీ చెప్తున్నాడు తొందరపాటు లేకుండా రండి నా దగ్గరికి, మీరు వస్తే మీకు ఓపిక ఉండాలి, లేకుంటే మీకు ఓపిక లేకుంటే నా దగ్గర రావద్దు. ఓపిక మ్యారేజ్ బ్యూరో. ఏం చేస్తాం, తప్పదు. కొన్నిసార్లు నచ్చిన వాళ్ళు దొరకాలంటే దేవుడు తయారు చేయాలి. మరి ప్రియులరా ఆలోచిస్తూ ఉన్నారు, ఓపిక కావాలి మనకు. కొన్నిసార్లు ఒక వారం రోజులు పట్టవచ్చు, నెల రోజులు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ప్రియులరా నా జీవితంలో ఈ ఓపిక గురించి, అత్యధికమైనటువంటి సమయం గురించి నేను విన్న ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి తన యొక్క కుటుంబ సభ్యుల రక్షణ కొరకు 70 సంవత్సరాలు ప్రార్థించాడు. 70 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత రక్షణ పొందాడు. 70 years. కెన్ యూ ఇమాజిన్? 70 years. ఓపిక ప్రియులారా. ఏలియా మనందరికీ నేర్పించేది, నీకు వాక్కు ఉంది, వాగ్దానం ఉంది, ప్రార్థన ఉంది, కానీ ఓపిక కూడా ఉండాలి. మనకు ఓపిక రావాలి ప్రియులారా, మనం అలవాటు చేసుకోవాలి. అందుకని ఓర్పు తన క్రియను కొనసాగించనీయండి. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, పేషెన్స్ పేస్. ఓపిక నీకు బహుమానాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు కోరుకుంది దొరుకుతుంది. నీ ఓపికతో ఉండు. నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లుగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను గుర్తు చేస్తున్నాను. ఇక 4వది ప్రియులారా, ఏలియా ఏం చేస్తున్నాడు? ఓపికతో ఉన్న తర్వాత 4వదిగా ఆ యొక్క గెహాజీ సేవకుడు 7వసారి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా అంత సముద్రంలో, అల్లంత సముద్రంలో మనిషి చెయ్యి అంత ఒక చిన్న మేఘము పైకి లేవటం నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా ప్రియులారా మనం కొంచెం సాధకము చేసుకోవాలని నా అభిప్రాయం. దీన్ని నేను డివైన్ ప్రోసైట్ అని అంటాను. ప్రోయాక్టివ్ మాదిరి ప్రోసైట్ అనమాట. ప్రోసైట్ అనగా మన జీవితంలో ఒక దూరదృష్టి కలిగి ఉండటం చాలా అవసరం. ఒక చిన్న విషయంలో ఒక గొప్ప విషయము ఇమిడి ఉంది అని గుర్తుపట్టడం అన్నమాట. ఈ విషయం జరిగిన వెంటనే ఏలియా ఏమంటున్నాడు, ఇంకా బయలుదేరదాం, వర్షం పడబోతూ ఉంది. ఇంకా మేఘాలు రాలా, చినుకులు పడలా, వర్షం ప్రారంభం కాలా. కానీ ఏలియాకు ఆ అరచేయి అంత మేఘము చూడగానే తనకు అర్థమైపోయింది ఏంటంటే ఇక కార్యం జరిగిపోయింది అని అర్థమైపోయింది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, మన జీవితంలో ఈ సూచనలను గుర్తుపట్టుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ సూచనలు గుర్తుపట్టడానికి దేవుడు మన కన్నుల మీద ఉన్న అంధత్వాన్ని తొలగించునుగాక, పొరలను తీసివేయునుగాక. ఆమేన్. ఉదాహరణ చెప్తాను ప్రియులారా. మీరు మీ ఇంటిలో ఒక వ్యక్తి గురించి, బంధువులు ఒక వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నారు అనుకుందాం. సాధారణంగా జరిగేటువంటిది ఏంటంటే, నా అనుభవంలో చెప్తూ ఉన్నాను, మీరు కూడా చూసే ఉంటారు, మనం ప్రార్థించినంత వరకు ఒకలాగా ఉండింటారు. ప్రార్థన ప్రారంభం చేసిన తర్వాత ఇంకా కఠినంగా తయారవుతారు. పరిస్థితులు కూడా ఇంకా కఠినంగా తయారవుతాయి. అంతవరకు బాగానే ఉండింటాయి, ఇంకా ప్రార్థన ప్రారంభం చేసిన తర్వాత ఇంకా క్లిష్టంగా తయారవుతాయి.
సాధారణమైనటువంటి ఒక సగటు విశ్వాసం ఏమనుకుంటాడంటే, ఏం బాగా ఉన్నటువంటి ఆపోజిట్ అయిపోతుంది ఇది, నేను ప్రార్థన చేస్తే ఏదో మారిపోతారో, రోజు పొద్దున్న లేస్తేనే బాగా మారిపోయింటారేమో అనుకుంటే వీళ్ళు ఇంకా కఠినం అవుతూ ఉన్నారు, ఇంకా తిడుతున్నారు, ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంది, ఏమవుతా ఉంది, నేను ప్రార్థించడం ఆపేస్తేనే బాగుంటుందేమో అని అనుకుంటారు. కానీ అది ఒక సూచన, అది ఒక సూచన. గుర్తుపట్టాలి. బైబిల్ తెలిసిన వ్యక్తి అయితే గుర్తించగలడు. ఏమని? మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు నా ప్రజలందరినీ కూడా పంపించేసే అంటే 10 తెగుళ్ళు దేవుడు తెస్తూ ఉన్న కొలది ఫరో మనసు మరీ కఠినతరము, మరీ కఠినతరం, మరీ కఠినతరం, మరీ కఠినతరం అవుతూ ఉండింది. ఆ తర్వాత పగిలింది. ఆమేన్. ఆ తర్వాత పగిలింది ఫరో మనస్సు. ప్రియరా, ఒక వ్యక్తి మనసు కఠినమవుతూ ఉంది, పరిస్థితులు కఠినమవుతూ ఉన్నాయని అంటే నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రార్థన ప్రభావం చూపుతూ ఉంది. మై ప్రేయర్ ఈజ్ వర్కింగ్. నా ప్రార్థన ప్రభావం చూపుతున్నందుకు ఈ వ్యక్తిలో కఠినత్వం పెరుగుతూ ఉంది. పెరగనీయండి, 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 పెరుగుట విరుగుట కొరకే పెరగనీయండి, ఏదో ఒక రోజు పగులుతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వెయిట్ చేయాలి. సూచన గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే విశ్వాసం రాదు. గుర్తుపట్టకపోతే మనము ముందుకు వెళ్ళలేం. ఆ సూచన గుర్తుపట్టాలి ప్రియులారా. ఉదాహరణ, రెండో ఉదాహరణ చెప్తున్నాను, మనకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను. బ్యాంక్ అప్లికేషన్ లోన్ ఇచ్చారు. లోన్ అప్లికేషన్ కొరకు మీరు బ్యాంక్లో సబ్మిట్ చేశారు. వాళ్ళేమో ససే మీరు ఆ కొర్రీ అంటారు, ఈ పేపర్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, మీకు లోన్ వస్తుంది రాదు అని గందరగోళంలో పెట్టి ఆఖరికి రాదు అనే రకంగా చేస్తారు. నువ్వేమో బాగా ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేసిన కొలది లోన్ ఏమో దూరం అయిపోతూ ఉంది, దూరం అయిపోతూ ఉంది, దూరం అయిపోతూ ఉంది. ఉన్నట్లుండి ఒకరోజు నీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు లోన్ కావాలా? లోన్ కావాలంటే ఏం షూరిటీ లేకుండా ఇస్తాం సార్ మేము. మీకు కూడా వస్తున్నాయండి ఈ రోజుల్లో ఫోన్లు ఇట్లా. గుర్తుపట్టండి, సాతాను ఒక తలుపు మూస్తూ ఉన్నాడు, దేవుడు నెమ్మదిగా ఇంకో తలుపు తెరుస్తూ ఉన్నాడు. గుర్తుపట్టాలి, గుర్తుపట్టాలి. అది నీ కొరకేనేమో, అది నీ కొరకేనేమో. నువ్వు గుర్తుపట్టకపోతే, ఈ సూచనలు గుర్తుపట్టకపోతే దేవుని అద్భుతం దూరం అవుతాం, ఆలస్యం చేసుకుంటాం. ఆ ప్రోసైట్, ఆ దూరదృష్టి మనం చిన్న విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడని మనము గ్రహించగలగాలి. ఏలియా ఈ మాట వినగానే అరచేయంత మేఘం లేస్తుంది అనగానే ఏలియా ఏమంటున్నాడు? చదవండమ్మా ఇప్పుడు. 1 రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చదవమా. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు. వెంటనే ఆ చిన్న మేఘము చూసిన వెంటనే అంటూ ఉన్నాడు ఏలియా, నౌ ఈస్ గోయింగ్ టు బి ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ మిరకల్. ఇక ఈ అద్భుతము జరగబోతా ఉంది. అహబు దగ్గరికి వెళ్ళి, ఇక నీవు త్వరగా నీ రథంలో సిద్ధపరచుకుని నువ్వు వెళ్ళిపో, వర్షం నిన్ను ఆపేయబోతా ఉంది అని చెప్పేస్తా ఉన్నాడు. 5వది ప్రియులారా, మన జీవితంలో మనం చేయాల్సింది డివైన్ యాక్షన్, ఫెయిత్ ఇన్ యాక్షన్. విశ్వాసము మనము కార్యరూపంలో చేయటం. ఇక తను అక్కడే ఉండిపోవట్లేదు, కానీ తన కార్యము జరిగిస్తున్నాడు. ఇక ముందుకు వెళ్ళి తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అని మనం డోలు కొట్టి ఢంకా కొట్టి మోగించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు విశ్వాసం ఉందో లేదో నీ మాటల ద్వారా తెలుస్తుంది, నీ క్రియల ద్వారా బట్టబయలవుతుంది, అంతే. ఆమేన్. నీ మాటలు ఎంతగా నిర్మాణాత్మకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ మాటల్లో నీ విశ్వాసం ఎంత అని గుర్తించగలము. నువ్వు చేసేటువంటి నిర్ణయాలు, నువ్వు చేసేటువంటి సంభాషణలు, నువ్వు చేసేటువంటి క్రియలు ఎలా ఉన్నాయో గమనిస్తే నీకు విశ్వాసం ఉందా లేదా అని తెలిసిపోతుంది. విశ్వాసం అనేటువంటిది క్రియాపదం. ఇట్స్ ఎ వర్బ్, ఇట్స్ నాట్ ఎ నౌన్, ఇట్స్ ఎ వర్బ్, ఇట్స్ ఎ యాక్షన్ వర్డ్. మన జీవితంలో మన కార్యాలు చేయాలి ప్రియులారా. ఈ సందర్భంలో అయితే ఏలియా ఏం చేస్తున్నాడు? వెంటనే అహాబ్ దగ్గరకు వెళ్ళి, ఇక హీఈస్ డిక్లేరింగ్ ద ఫైనల్ టైమ్, నౌ ద రెయిన్ ఈస్ అరైవింగ్.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లలు. నా షోల్డర్లో ఒకవేళ నొప్పి ఉంది అనుకుందాం, నొప్పి ఉంది కొంచెంసేపు, ఇప్పుడు కాదు ఉందనుకుందాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్లీ ఐ ఫీల్ ద బర్డన్ ఫ్రమ్ మై షోల్డర్ ఈస్ గోయింగ్ ఆఫ్ స్లోలీ. కొంచెం ఏదో ఆ భారము తగ్గినట్లుగా, మజిల్స్ రిలాక్స్ అవుతున్నట్లుగా మనకు అర్థమవుద్దిగా, అప్పుడే కొంచెం కొంచెం అర్థమవుద్దిగా. అప్పుడు నేనేం చేయాలి? అంత అయిపోయేంత వరకు కూడా నేను వెయిట్ చేస్తానని కాకుండా, నేను ఇంతకు మునుపు చెయ్యి నొప్పిగా ఉన్నప్పుడు ఏదైతే చేయలేకపోయానో అది చేయటానికి నేను ప్రయత్నం చేయాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ హ్యావ్ టు పుట్ మై ఫెయిత్ ఇన్ యాక్షన్. ఐ హ్యావ్ టు పుట్ మై ఫెయిత్ ఇన్ యాక్షన్. దేవుడు నాతో ఏదైనా చెప్పినప్పుడు నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి రుజువు నా క్రియ. నేను దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను అని రుజువు నా యాక్షన్, నా నిర్ణయాలు. ఇక్కడే చాలాసార్లు ప్రియులారా, మనం విశ్వాసం అనేటువంటిది కేవలము పలికే మాటగానే మనం కలిగి ఉంటున్నాము తప్ప నడవడికలో ఉండాల్సిన మాటగా కలిగి ఉండలేకపోతా ఉన్నాం. వీ నీడ్ పీపుల్ ఇన్ యాక్షన్. వీ నీడ్ ఫెయిత్ ఇన్ యాక్షన్. ఆమేన్. మన జీవితంలో ఫెయిత్ యాక్షన్లోకి రావాలి ప్రియులారా. ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే విస్తారమైన వర్షం పడింది. ఆ తర్వాత చూస్తాం పిల్లలు, నేను మాట చదువుతూ ఉన్నాను చూడండి. అంతలో 45వ వాక్యం, ఆకాశం మేఘములతోను గాలి వానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయిను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. ఒక డివైన్ స్ట్రెంగ్త్ తను పొందుకుంటూ ఉన్నాడు. వెన్ హీఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీఈస్ రిసీవింగ్ డివైన్ స్ట్రెంగ్త్. గుర్రములు రథముల కంటే వేగంగా పరిగెత్తగలగటం అనేటువంటిది సాధారణమైనది కాదు ప్రియులారా. సాధారణంగా ఇవన్నీ కూడా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో జరిగినవి కాబట్టి మనకు అందరికీ అర్థం. ఆ రోజుల్లో వాడే రాజులు వాడేటువంటి గుర్రాలు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గుర్రాలు అనమాట. పర్షియన్ హార్సెస్ ఆర్ ద బెస్ట్. సో ఈ పర్షియన్ హార్సెస్ లేకపోతే ఇరాన్ నుంచి వచ్చిన హార్సెస్, బెస్ట్ హార్సెస్ వారు వాడేవాళ్ళు. ఆ హార్సెస్ కొన్ని చెప్తారు ప్రియులారా, దాదాపుగా చీతా అంత వేగంగా కూడా పరిగెత్తగలిగిన సామర్థ్యం కలిగిన గుర్రాలు అవి. ఈయన ఆహాబు రథమికి వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఏలియా అక్కడ పోయి వెయిట్ చేస్తూ ఉన్నాడు. యు సీ ద స్ట్రెంగ్త్ గాడ్ ఈస్ గివింగ్ హిమ్. నూతన నిబంధనలో రథము వెంబడి పరిగెత్తిన ఇంకో వ్యక్తి ఉన్నాడు కదండి. ఎవరండి? ఎక్కడ? అపోస్తల కార్యములు ఉన్నాడుగా. ఫిలిప్ వెళ్ళాడు. గుర్రం మీద స్పీడ్గా కందాకే రాణి యొక్క నపుంసక అదుపది వెళుతూ ఉంటే పరిగెడుతూ నువ్వేం చదువుతున్నావు అంటున్నాడు. దిస్ ఇస్ ద డివైన్ స్ట్రెంగ్త్ ప్రియులారా. మానవ శక్తి కాదు, మానవాతీతమైన శక్తి ఇది. దేవుడు ఇస్తాడు మనకు అది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద మిరకల్ దట్ గాడ్ హ్యాస్ డెస్టైన్డ్ ఫర్ యూ, నీవు అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసినాను అద్భుతం అనుభవించాలి అంటే నంబర్ 1 యూ నీడ్ ఎ డివైన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఒక రేమా వర్డ్, ఒక ప్రొఫెటిక్ వర్డ్, ఒక ప్రామిస్ ఆఫ్ గాడ్. రెండవదిగా డివైన్ ప్రేయర్, ప్రార్థన జీవితం, చక్కగా ప్రార్థించటం, ప్రార్థన ద్వారా నువ్వు ఇక వాగ్దానాలను క్లెయిమ్ చేయటం. మూడవదిగా డివైన్ పేషెన్స్, ఓపికతో నీ యొక్క పోరాటాన్ని, ఓపికతో నీ విశ్వాస జీవితాన్ని నడిపించుకోవటం. నాలుగవదిగా డివైన్ ప్రోసైట్, నువ్వు దూరదృష్టి కలిగి చిన్న సూచనలు గుర్తుపట్టు, ఆ సూచనల ద్వారా నీ విశ్వాసం బలపడుతుంది. ఆ తర్వాత డివైన్ యాక్షన్, పుట్ ఫెయిత్ ఇన్ యాక్షన్, నీ యొక్క విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టు. దెన్ యూ విల్ రిసీవ్ యువర్ మిరకల్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్. మానవాతీతమైనటువంటి బలమును నువ్వు పొందుకుంటామని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, పరలోకానికి మనం వెళ్ళినప్పుడు మనం అనుభవించని అద్భుతాలు, లేక మన కొరకు దేవుడు దాచి ఉంచి మన కొరకు అందుబాటులో ఉంచిన అద్భుతాలు అన్యూజ్డ్గా మనం పొందుకోకుండా అక్కడే ఉన్న అద్భుతాలు అనేకములు ఉంటాయేమో అని కంగారు అవుతుంది. అనేక అద్భుతాలు మన కొరకు దేవుడు పెట్టాడు. ప్రతిదీ కూడా మనం అనుభవించుకోవాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. సో మన చెక్స్ తీసుకొని సేఫ్ లాకర్లో పెట్టబాకండి. సేఫ్ లాకర్లో పెట్టి నాకు చాలా డబ్బులు, నో. ద పవర్ ఆఫ్ ద చెక్ ఈజ్ ఓన్లీ వెన్ యూ ఎన్కాష్ ఇట్.
క్యాష్ చేసినప్పుడే దాని పవర్, లేనంత వరకు అది ఊరికే పేపర్ మాత్రమే. కాబట్టి మనం అది అనుభవిస్తాం. వాగ్దానాలను నెరవేర్చి మన జీవితంలో కార్యములు జరిగించి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడవు, మాట ఇచ్చి మాట స్థాపించు దేవుడవు, నీవు మాట ఇవ్వగా దాన్ని త్రిప్పివేయగలిగిన వారు ఎవరు తండ్రి? ప్రభువా, ఈరోజు అద్భుతముల కొరకై తగినంత విశ్వాసం కలిగి ఉండటం గురించి మేము ఆలోచిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు. మాలో తండ్రి కొంతమందికి ఆ రేమా వర్డ్, దేవుని వాక్యం చదివే అలవాటు కానీ, వాగ్దానాలను నేర్చుకునే అలవాటు కానీ, హృదయమును దేవుని వాక్యంతో నింపుకునే అలవాటు కానీ ప్రభు, ఆ విషయంలో కొందరు బలహీనపడ్డారు, కొందరు వెనుకంజ వేశారు నాయన, కొందరికి అలవాటు లేదు. దయచేసి సహాయం చేయండి. మా హృదయాలు నీ వాక్యం చేత నింపబడాలి. ఆ వాక్కు మా హృదయమందును మా నోటిలోనూ ఉన్నదని మీరు వాక్యంలో సెలవిస్తున్నారు నాయన. మీకు స్తోత్రాలు. హృదయం నిండిన దానిని బట్టియే కదా నీ నోరు మాట్లాడునని చెప్పిన మాటకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అటువంటి రేమా వర్డ్, ప్రొఫెటిక్ వర్డ్స్ని మాకు దయచేయండి. అలాగే తండ్రి, ప్రార్థనలోను తండ్రి, ఓపికలోను, అలాగే సూచనలు గుర్తుపట్టుటలోను మాకు సహాయం చేయండి. మా యొక్క విశ్వాసము క్రియారూపములో మేము కలిగి ఉంటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తద్వారా ప్రభువా, ఒక మానవాతీతమైన శక్తి, ఒక దైవికమైన శక్తి, ఏలియా ఏ విధంగా ఆ యొక్క బలము కలిగిన గుర్రములు రథముల కంటే ముందుగా నీ చేత ఎత్తబడి అక్కడ పంపించబడ్డాడు, ఆ విధమైన గొప్ప శక్తిని, ప్రభావం మేము అనుభవించే కృపను దయచేయమని, మేము అద్భుతాలు అనుభవించే వారిమిగాను, మా ద్వారా ఇతరులు అద్భుతాలు అనుభవించే విధముగాను మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.